అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు నిన్న ఇది ఎల్లమ్మ గ్లిమ్స్ వీడియో బయటకైతే వచ్చిందో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు అందరి నోట వచ్చే మాట, ఎంత పని చేసావు నితిన్, ఒక మంచి సినిమాని వదిలేసుకున్నావు కదా అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. రాత అవునా కదా. అంటే ఈ సినిమాని నితిన్నే వదులుకో ఉన్నాడా, లేకపోతే దిల్ రాజే నితిన్ ని పక్కన పెట్టేశాడని అయితే చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. అవునా కదా. నిన్న ఎల్లమ్మ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏముంది బ్రో నిజంగా. తర్వాత క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ కూడా అద్దిరిపోయే ధర ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా పైన చాలా మందికి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. బలగం సినిమా తీసి ఒక అద్దిరిపోయే సినిమా తీసినాడు. మంచి అవార్డ్స్ అన్ని మూట కట్టుకున్నాడని చెప్పొచ్చు బలగం వేణు. ఆ సినిమా తర్వాత ఎల్లమ్మ మూవీ వస్తుంది కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఈ వేణు నితిన్కి అయితే స్టోరీ అయితే చెప్పాడంట. కానీ నితిన్ ఒప్పుకున్నాడో లేదో తెలీదు. నాకు తెలిసి నితిన్ అయితే ఈ ఎల్లమ్మ స్టోరీని ఒప్పుకో ఉంటాడు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్కి ఛాన్స్ అయితే ఇచ్చాము. భీష్మ తర్వాత అన్ని ఫ్లాప్లే. కమర్షియల్గా వచ్చిన ఫిల్మ్స్ అన్ని ఫ్లాప్స్. చాలా అంటే చాలా బ్యాడ్ టైం అయితే నడుస్తుంది నితిన్ది. ఇష్క్ మూవీ ముందు ఎలా ఉండేదో పరిస్థితి, సేమ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నితిన్కి అయితే ఉంది. అవునా కదా. 14 ఫ్లాపుల తర్వాత ఇష్క్ మూవీ ఎంత పెద్ద కంబ్యాక్ ఇచ్చిందో మనకంతా తెలుసు. అలాంటి కంబ్యాక్ ఈ ఎల్లమ్మ మూవీతో వచ్చిండు నితిన్కి చాలా మంది అయితే అనుకుంటున్నారు. కానీ అది ఏమంటే తమ్ముడు సినిమా దిల్ రాజు బ్యానర్లో ఒక పెద్ద ఫ్లాప్, ఒక అద్దిరిపోయే ఫ్లాప్, చాలా అంటే చాలా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. కాబట్టి మళ్ళీ నితిన్ అయితే ఈ సినిమాకి వద్దు అని దిల్ రాజే నితిన్ని పక్కన పెట్టేశాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది. నితిన్ అయితే ఒప్పుకుంటాడు కానీ దిల్ రాజే పక్కన పెట్టేశాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది. భీష్మ తర్వాత చాలా అంటే చాలా ఫ్లాప్ అయితే చూశాడు. ఈ సినిమా ఎల్లమ్మ సినిమా ఏమన్నా నితిన్ ఏమన్నా చేసింటే ఒక అద్దిరిపోయే కంబ్యాక్. ఇష్క్ 14 ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమా ఎలాంటి కంబ్యాక్ ఇచ్చిందో అలాంటి కంబ్యాక్ నితిన్ ఎల్లమ్మతో ఇచ్చిండో అనేది మనకైతే అనిపిస్తుంది. అవునా కదా. కానీ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫస్ట్ మూవీ హీరోగా అయితే నటిస్తున్నాడు. అద్దిరిపోయింది బ్రో నిజంగా. అసలు డిఎస్పి లుక్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎవరినో నరికేసి, ఎవరినో చంపేసి, ఎవరినో బలి చేసి, అంటే ఉరుములు మెరుపులు కూడిన వర్షంలో నది ఒడ్డున డప్పు పట్టుకొని ఒక చోటైతే కూర్చో ఉంటాడు, వర్షంలో తడుస్తుంటాడు. ఎలా ఉంది బ్రో నిజంగా. సూపర్గా అయితే ఉంది. నితిన్ కంటే చాలా అంటే చాలా బాగుండు. మీరేమనుకుంటున్నారు? నితిన్ ఏమన్నా వదిలేశాడా, లేకపోతే నితిన్ని దిల్ రాజు ఏమన్నా పక్కన పెట్టాడా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.